Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, first chapter, verse 21. ఈరోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. Behold, thy Lord, the Lord thy God hath set the land before thee, go up and possess it. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, దాని స్వాధీనపరచుకొనుము. At last, after 40 years of wandering in the wilderness, the Israelites came to the borders of Canaan. చివరికి 40 సంవత్సరాలు ఆ ఎడారిలో అరణ్యంలో తిరుగులాడిన తర్వాత వాగ్దాన దేశం యొక్క సరిహద్దుల దగ్గరకు చేరుకున్నారు ఇశ్రాయేలీలు. And Moses was giving the final exhortations. మోషే అంతిమమైనటువంటి హెచ్చరికలు వారికి చేస్తున్నాడు. Even Moses was also in the final months of his earthly life. మోషే కూడా ఈ భూమి మీద తన జీవితకాలం వెడలిపోయేటువంటి ఒక చివరి నెలల్లో ఉన్నాడు ఆయన. అంతే. When Moses expounded these words, ఎప్పుడైతే మోషే ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి వివరించినాడో, Israel was on the east side of Jordan, that is in the Moabites territory. ఇశ్రాయేలీలు యోర్దాను యొక్క తూర్పు భాగంలో అంటే మోయాబీలు ఉండే ఆ ప్రాంతంలో ఉన్నారు. Because Moses could not enter into the land of Canaan, we all know. మనందరూ తెలుసు మోషే కనాను దేశంలో ప్రవేశించడానికి ఆయన అనుమతించబడలేదు కాబట్టి. So Moses did all he could to make God's word clear to the Israelites. ఇక మోషే తాను చేయగలిగినది అంతా కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమి మాటలైతే చెప్పాడో స్పష్టంగా వాళ్ళకి చెప్పేసినాడు. Moses was sharing about the events of the past from Horeb to Kadesh Barnea. మోషే హోరేబు నుండి కాదేశ్ బర్నేయ వరకు జరిగిన సంఘటనలు అవన్నీ కూడా ఈ తరం వారికి వివరించినాడు. Now the people of Israel were on the borders of Canaan after 40 years of their deliverance from Egypt. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశమైన కానాన్ యొక్క సరిహద్దుల దగ్గరకు వచ్చినారు. All the people gathered were a new brand generation. ఇక్కడ కూడిన ఈ జనాంగం అంతా కూడా కొత్త తరం వాళ్ళు. And they were ready to enter Canaan. కనాన్లో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. Though Moses was forbidden to enter with them into Canaan, వారితో కూడా మోషే కనాను దేశంలో ప్రవేశించడానికి నిషేధించబడినప్పుడు, he was explaining, though he was forbidden, ఆయన నిషేధించబడినప్పటికీ he was explaining to the people what they had to do to conquer the enemies. ఆ శత్రువులను జయించడానికి వాళ్ళు చేయవలసినటువంటి విషయాలు ఏమిటి ఆయన బోధించాడు, వాళ్ళకి వివరించినాడు. And also to claim the promised inheritance and to live successfully in their new home for the glory of God. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుని నామ మహిమార్థమై ఆ నూతన గృహాలలో వారు జీవించవలసిన విధానాన్ని చెప్పాడు. How they can live successfully, ఏ విధంగా వారు విజయవంతంగా జీవించగలరో ఇవన్నీ కూడా చెప్పినాడు. Moses' desire was that this new generation should not fail to enter like the past generation. మోషే ఆశ ఏమిటిదంటే గతించిన తరము వారి వరే ఈ తరం వారు విఫలం అయిపోకూడదు అని మోషే ఆశ. Almost 38 years earlier, మరి దాదాపుగా 38 సంవత్సరాలకు పూర్వం the previous generation could not enter the promised land due to their unbelief. అంతకు ముందు ఉన్నటువంటి ఆ పూర్వ జనాంగం వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఈ వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినా Their unbelief costed their lives and deprived them of the promised inheritance. వారి యొక్క అవిశ్వాసం వారి ప్రాణాలనే బలిగా ఉన్నది. ఆ వాగ్దాన దేశంలో వారు ప్రవేశించకుండా చేయగలిగింది. Lord condemned them to wander in the wilderness until the older generation perished. ఆ పాత తరం వారందరూ కూడా గతించిపోయేంత వరకు కూడా దేవుడు వారిని ఖండిస్తూనే వచ్చాడు, వారిని శిక్షిస్తూ వచ్చాడు. And with an exception of Joshua and Caleb. యెహోషువ కాలేబులు మినహాయించి మిగతా వారందరినీ కూడా దేవుడు శిక్షించాడు. This is a very important principle. ఇది చాలా ప్రాముఖ్యమైన నియమం. The mistakes committed by the past generations, గత తరం వారు చేసినటువంటి ఆ పొరపాట్లు తప్పిదాలు, they must work as eye openers to us so that we can అవాయిడ్ రిపీటింగ్ దెమ్. ఇవి మన కళ్ళు తెరిపించేవిగా ఉండాలి, అనగా తద్వారా మనం అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి. దట్స్ వై ద నాలెడ్జ్ ఆఫ్ ద హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ అవర్ ఫోర్ ఫాదర్స్ హావ్ డన్. ఆ కారణాన్ని బట్టి మన పితరుల చరిత్ర తెలుసుకోవడం చాలా అవసరం, ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఏమేమి చేసినారో అది మనం తెలుసుకోవాలి. ఇన్ దేర్ ఫస్ట్ లెగ్ ఆఫ్ జర్నీ, వారి యొక్క ప్రయాణంలో మొదటి అడుగులో, అండ్ ఆఫ్టర్ ద ఇజ్రాయెలైట్స్ క్రాస్డ్ ద రెడ్ సీ, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత, అండ్ దే రీచ్డ్ హోరేబ్ వయా ఏలీం, వారు ఏలీము ద్వారా ప్రయాణం చేస్తూ హోరేబుకి చేరుకున్నారు. ఐ యామ్ టెల్లింగ్ యు ద పాస్ట్ హిస్టరీ. మరి గత చరిత్ర కూడా నేను చెప్తున్నాను. ఎట్ హోరేబు దగ్గర దే స్పెంట్ నియర్లీ ఏ ఇయర్. వారు దాదాపుగా ఒక సంవత్సరం అక్కడ ఉండినారు. Exodus 19:1 says, నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది, in the third month when the children of Israel were gone forth out of the land of Egypt,
The same day came they into the wilderness of Sinai. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. If we read Numbers 10:11, ఇప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే there it says, ఇక్కడ చెప్పబడిన మాట, and it came to pass on the 20th day of the second month, in the second year, that the cloud was taken up from off the tabernacle of the testimony, and the children of Israel took their journeys out of the wilderness of Sinai. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. Lord revealed himself in power and great glory at Mount Sinai. దేవుడు సీనాయి పర్వతం దగ్గర తన మహిమలో అధిక శక్తితో వారికి కనపరుచుకున్నాడు. From Horeb to Kadesh Barnea, హోరేబు నుండి కాదేశు బర్నేయ వరకు it is approximately 150 miles distance. ఇంచుమించుగా 150 మైళ్ళ దూరం అది. As per Deuteronomy 1:2, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం it is just 11 days journey. అది 11 దినముల ప్రయాణం మాత్రం. It is written there. అక్కడ రాయబడింది. There are 11 days journey from Horeb by the way of Mount Seir unto Kadesh Barnea. హోరేబు నుండి షేయీరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. Why did the Lord have the Israelites tarry so long at Sinai? మరి సీనాయి పర్వతం దగ్గరే చాలా కాలం నిలిచిపోయేటట్టు ఎందుకు చేసినాడు దేవుడు? God wanted them to know the law and how to worship. వారు ధర్మశాస్త్రం ఎరిగి ఏ విధంగా ఆరాధన చేయాలో నేర్చుకోవాలి అని కోరినాడు. What Israelites had to do to enjoy God's presence and blessings was explained in the law. దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుని ఆశీర్వాదాలు అనుభవించలాగిన వారు చేయవలసిన విధులు ఏమిటియో ధర్మశాస్త్రంలో వాళ్ళకి చెప్పబడ్డాయి. In a broader sense, కొంచెం విశాలమైనటువంటి దృక్పథంలో చూస్తే Moses was the first prophet to the Israel. ఇశ్రాయేలీయులకు మోషే మొట్టమొదటి ప్రవక్తగా ఉండినాడు. Though God called Abraham a prophet in Genesis 20 verse 7, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అబ్రహాముని ప్రవక్తగా పిలిచినప్పటికీ Israel did not exist as a nation at that time. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఒక దేశముగా అక్కడ వాళ్ళు నివసించలేదు, ఇంకా ఏర్పడలేదు. ఇంకా వాళ్ళు ఏర్పడలేదు అప్పటికి. Through Moses, God set such a high standard for the people. మోషే ద్వారా దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళకి ఇచ్చాడు. And we know that all the subsequent prophets lived under Moses' shadow. ఆ తర్వాత ప్రవక్తలందరూ కూడా మోషే యొక్క నీడలోనికి వచ్చిన వారు. No other prophet attained Moses' standard until the coming of Lord Jesus Christ. మరే ప్రవక్త కూడా యేసుక్రీస్తు వారి రాకడ వరకు మోషే లాంటి ఆ స్థాయిని వారు చేరుకోలేరు. Moses had never read any commentary. మోషే ఎన్నడూ కూడా ఏ వ్యాఖ్యానము కామెంటరీ లాంటి చదవలేదు. But innumerable commentaries are written on every message of Moses. కానీ మోషే ఇచ్చిన ప్రతి వర్తమానం మీద ఎన్నో లెక్కలేనటువంటి కామెంటరీలు వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. So from Abraham on to the nation at Moses' time, కాబట్టి అబ్రహాం మొదలుకొని మోషే ఉన్న కాలం వరకు each Israelite was to realize that he stood in the line of God's inviolable promise. Every Israelite must know that they are in the line of promise. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా దేవుని చేత వాగ్దానం చేయబడిన ఆ వరుసలో ఆ వంశంలో ఉన్నారని వారు గుర్తించాలి. The command to take position was stressed time and again. కాబట్టి మీరు స్వాధీనపరచుకొనుడి అనేటువంటి ఈ ఆజ్ఞ పదే పదే వాళ్ళకి ఆజ్ఞాపించబడింది. God desired to create a hunger in the hearts of the Israelites for the fruitfulness and beauty of the promised land. దేవుడు ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఆ ఫలభరితమైన జీవితము ఆ సారవంతం అవి కూడా వారు అనుభవించాలని దేవుడు వారికి వాగ్దానం చేసినాడు. God wanted to create a hunger in their hearts. దేవుడు వారి యొక్క హృదయాల్లో ఇలాంటి ఆకలిని పుట్టించాలి అని కోరాడు. But the evil report of those 10 spies discouraged them. అయితే 10 మంది తీసుకుని వచ్చిన చెడ్డ సమాచారము ఈ ప్రజలందరూ కూడా నిరుత్సాహపడేటట్టు చేసింది. That has happened 38 years ago. ఇది 38 సంవత్సరాల క్రితం జరిగినది. Sending 12 spies to spy out the land of Canaan was not either God's idea or Moses' idea. కానాను దేశానికి వేగు చూడడానికి పంపించాలని ఈ వేగుల 12 మంది వేగుల వారిని పంపించడం అనేది అది దేవుని యొక్క సంకల్పము కాదు, మోషేకు వచ్చిన ఆలోచన కూడా కాదు. And it was the idea of the Israelites. ఇది ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి తలంపు మాత్రం. The result was unbelief, death and another 38 years of wandering. ఫలితం అవిశ్వాసం, మరణం,
మరొక 38 సంవత్సరాలు అదనంగా వారు అక్కడక్కడే తిరుగులాడటం. Now, after a total period of 40 years of wandering, ఇప్పుడు పూర్తిగా 40 సంవత్సరాలు వారు ఆ ఎడారిలో సంచరించిన తర్వాత when they reached the borders of Canaan again, కానాను సరిహద్దులకు చేరుకున్న తర్వాత so now Moses was reiterating the commandments and the promises of ఇప్పుడు God. మరలా మోషే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాగ్దానాల గురించి వారికి వివరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. Because the generation is a new generation, all the older generation died. ఎందుకనగా పాత తరం వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు వచ్చినది పూర్తిగా క్రొత్త తరం కాబట్టి. Indirectly, he was instructing them to move forward by faith, not by sight. పరోక్షంగా ఏమని చెప్తున్నాడంటే మీరు వెలుచూపు వలన కాదు విశ్వాసము ద్వారానే ముందుకు సాగిపోడి అని చెప్తున్నాడు. This is where our today's verse is mentioned. ఇక్కడ ఈ రోజు మన యొక్క ధ్యానం కొరకని ఈ వచనంలో ఉంది. In this context, it is mentioned. ఈ సందర్భంలోనే ఈ మాట చెప్పబడింది. Behold, the Lord thy God hath set the land before thee, go up and possess it. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నీవు దాన్ని స్వాధీనపరచుకొనుము. When we want to do things against the perfect will of God, దేవుని పరిపూర్ణమైన చిత్తానికి విరుద్ధముగా మనము ఏవైనా సంగతులు చేయాలనుకున్నప్పుడు God permits us to do things as per our requests. దేవుడు మనము కోరిన ప్రకారము చేయుటకు అనుమతిస్తాడు. But that can never be his perfect will, but it is his permissive will. కానీ అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు, కానీ అనుమతించబడిన చిత్తం అవుతుంది. In his permissive will, we face divine discipline also. అనుమతించబడినటువంటి చిత్తములో దైవికమైనటువంటి శిక్షణ కూడా మనం పొందుతాం. శిక్ష కూడా ఉంటుంది. Such discipline costs us very dearly. ఈ విధమైనటువంటి ఈ క్రమశిక్షణ అనేది మనకు ఎంతో క్రయంతో కూడినగా ఉంటుంది. Always proceed as per God's commands, holding his promises, not by your feelings. ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఆయన యొక్క వాగ్దానాలను కోరుకుంటూ ముందుకు సాగాలే తప్ప నీవు అనుకున్నట్టు నీ అనుభూతి అభిరుచుల ప్రకారం చేయకూడదు. Oftentimes feelings will be deceiving us, feelings will be fooling us. అనేక పర్యాయాలు మన అనుభూతులు అనేవి మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. Oftentimes this friction can be seen in our lives. అనేక పర్యాయాలు ఈ రాపిడి ఈ పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుంది. When we are asked to obey the will of God, surely the friction will be there. దేవుని చిత్తానికి లోబడాలి అని మనతో చెప్పినప్పుడు అక్కడ ఈ రాపిడి అనేది ఆరంభమవుతుంది. Generally we do something out of our own zeal and emotions. సాధారణంగా మనము మన యొక్క సొంత ఉత్సాహాన్ని బట్టి మనకున్న ఉద్రేకాన్ని బట్టి కొన్ని పనులు చేస్తాం. And then start pleading God to approve or ratify it. ఆ తర్వాత వచ్చి మరలా దేవుడు దాన్ని ఆమోదించాల్సిందిగా దేవుని బ్రతిమాలతాం. Then God sometimes says yes to our pleadings. అప్పుడు దేవుడు కొన్ని పర్యాయాలు మనం ఆయన బ్రతిమాలను వేడుకున్నప్పుడు సరే వెళ్ళు అంటాడు. But it is not out of his perfect will, but it is his permissive will. ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తంను బట్టి కాక అనుమతించబడిన చిత్తం ప్రకారం చేస్తాడు. Especially we see such frictions in the areas of marriage alliances. ప్రత్యేకంగా ఇలాంటి రాపిడి అనేది వివాహ సంబంధాల సమయంలో మనకు కలుగుతుంది. And choosing jobs, ఉద్యోగాలు ఎన్నుకునే విషయం, and settling in a particular place, etc. ఏదైనా ఫలానా ప్రాంతంలో మనం స్థిరపడే ఆ విషయం గురించి. As children of God, we must be careful in such areas. దేవుని పిల్లలంగా ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. The perfect will of God is so safe for a believer. ఒక విశ్వాసికి దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమే అత్యంత భద్రతగా ఉండేది. From this message of Moses, మోషే యొక్క ఈ వర్తమానం నుండి today too God is giving you a second chance. ఈ రోజు కూడా దేవుడు నీకు రెండవ తరుణం ఇస్తున్నాడు. Probably in the past, by choosing the permissive will of God over his perfect will, you may have incurred much loss. బహుశా గతంలో దేవుని పరిపూర్ణ చిత్తము కాక దేవుడు అనుమతించబడిన చిత్తాన్ని బట్టి ఈ రోజు నువ్వు ఎంతో నష్టంలో ఉండుంటావు, నష్టపోయి ఉంటావు. You walked by sight, not by faith. నీవు విశ్వాసం ద్వారా కాక వెలుచూపు వలన పోయి ఉంటావు. Today repent of your wrong choice. కాబట్టి ఈ రోజు నీ తప్పుడు ఎంపికలను బట్టి నీవు పశ్చాత్తాపపడు. Take a decision to walk by faith. విశ్వాసం ద్వారా నడుచుకుంటాననే తీర్మానం చేసుకో. Lord, in future fully depending on your guidance and promises I will go. దేవా, భవిష్యత్తులో పూర్తిగా నీ వాగ్దానాలపైన ఆధారపడి నీ ఆజ్ఞలను అనుసరిస్తూనే నేను ముందుకు సాగిపోతానని తీర్మానం చేయి. Don't repeat those mistakes. నీవు చేసిన ఆ తప్పులు పొరపాట్లు మరలా చేయి. Claim the promises. వాగ్దానాలను కోరుకో. God is willing to guide you. దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, quite often we will be going, O Lord, to do things according to our own will. తరచుగా ప్రభా మా సొంత ఇష్ట ప్రకారమే మేము చేయడానికి ఇష్టపడుతుంటాం. Because our viewing things is different and your viewing things is different. ఎందుకంటే ప్రభా మేము ఈ సంగతుల్ని
మేము చూచే ఈ దృక్పథం వేరు, మీరు చూచే విధానం వేరుగా ఉంటుంది. Many times we will be misguided or we will be deceived by the external appearances. అనేక పర్యాయాలు బాహ్యమైనటువంటి ప్రభా చూపును బట్టి మేము తప్పుదో పడతాం, మోసపోతా ఉంటాం. But, O Lord, అయితే ప్రభా, when we are willing to follow thy perfect will, oh, we will be safe. మీ పరిపూర్ణమైన చిత్తాన్ని మేము అనుసరించడానికి ఇష్టపడతాము, అక్కడ మాకు ఎంతో క్షేమము, భద్రత ఉంటుంది. Our dear ones, by any reason, if they have gone for your permissive will, not perfect will, as they are repenting, O Lord, forgive them. మా ప్రియులు ఎవరైనా ఏ కారణం చేతైనా మీ పరిపూర్ణ చిత్తము కాక మీరు అనుమతించిన చిత్త ప్రకారం కానీ వెళ్ళుంటే నష్టపోయి ఉంటారేమో ప్రభా, ఈ సమయంలో వారు పశ్చాత్తాపపడేదానికి సహాయం చేయండి. The Israelites, O Lord, wandered extra 38 years, not an ordinary time. ఇశ్రాయేలీలు అదనముగా 38 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగారు. ఇది సాధారణమైనటువంటి కాలం కాదు. More than that, O Lord, all of them died. ప్రభా, మరి దానికన్నా ఎక్కువగా వారిలో అనేకులు చనిపోయారు. Thou hast not brought them out of Egypt to kill in the wilderness. ఓ దేవా, వీరేదో అరణ్యంలో చనిపోవాలని, అరణ్యంలో చంపబడాలని మీరు ఐగుప్తు నుండి వారిని విడిపించారు. Thy perfect will is they must enjoy Canaan. దేవా, మీ పరిపూర్ణమైన చిత్తం అంటే వారు కానానుని అనుభవించాలన్నది. But because of their own failures, అయితే ప్రభా, వారి యొక్క సొంత తప్పిదాలు, పొరపాట్లను బట్టి they could not enjoy Canaan. O Lord, they died in the wilderness. వారు కానాన్ని అనుభవించకుండానే అరణ్యంలోనే చనిపోయారు. Help us to learn some lessons out of these happenings. దేవా, ఈ విధంగా ఈ సంభవాల నుండి మేము కొంతైనా పాఠం నేర్చుకునే దానికి సహాయం Speak చేయండి. to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We may not repeat the same mistakes. ప్రభా, అలాంటి పొరపాట్లు మరలా మేము చేయకుండా సహాయం Help చేయండి. us to be in thy perfect will at any cost. ఓ దేవా, ఎంత క్రయమైనా చెల్లించి ప్రభా మీ పరిపూర్ణ చిత్తములోనే ఉండేదానికి సహాయం చేయండి ఆయన. In Jesus' precious name we యేసు pray. ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.